నమస్తే అండి అందరికి. ఈరోజు మా తోటలో జాంపళ్ళు ఒక 4 కాసాయి. వాటిని తెంపుదామని చెప్పి నేను మా పాప వెళ్ళాము. సో దాన్ని తెంపడానికి వెళ్తే చాలా జాంపళ్ళు చిన్న చిన్నవి పిందెలు ఇప్పుడే వస్తున్నాయి. పూత కూడా చాలా ఉంది. దాంతో పాటు ఇంకా బాగా 4 పళ్ళు కాసాయి పెద్ద పెద్దవిగా. ఆ పళ్ళని కట్ చేయడానికి మా పాప ట్రై చేస్తుంది సిజర్‌తో. సిజర్‌తో ట్రై చేసింది గానీ తనకి రావడం లేదు. అది చాలా గట్టిగా ఉంది. పెద్ద కాయ అవ్వడం వల్లేమో. తర్వాత తను ఇంక నా వల్ల సిజర్‌తో కాదు మమ్మీ నేను చేత్తోనే తెంపేస్తానని జెప్పి చేత్తో ట్రై చేసింది. చేత్తో తెంపేసింది. చాలా పెద్ద కాయ అయితే వచ్చింది. అసలు తన చేతికే సరిపోలేదు. అంత పెద్ద కాయ వచ్చింది. దాని తర్వాత ఇంకా 2 జాంపలనైతే ఉడతలు కొట్టేసాయి. ఇంకా కనకాంబరం సీజన్ కాబట్టి కనకాంబరం పూలు కొన్ని పూసాయి. వాటిని తెంపుకున్నాము. ఇంకొక కాయని కట్ చేసుకొని తిందామని జెప్పి నీట్‌గా వాష్ చేస్తోంది పాప. నీట్‌గా వాష్ చేసుకొని కట్ చేస్తాను మమ్మీ నేనని చెప్పింది. సరే అని కట్ చేయడానికి ట్రై చేస్తే తన వల్ల కాలేదు. కొంచెము పెద్ద కాయ అవ్వడం వల్ల తను కట్ చేయలేకపోయింది. ఇంకా నేను తీసుకొని మెల్లగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేయించి కొన్ని మేము తిందామని కొన్ని హాఫ్ ఆఫ్ ద ఫ్రూట్ మా హస్బెండ్ కనిపెట్టాము. ఇంకా నేను మా పాప చిన్నగా కట్ చేసుకొని మాట్లాడుతూ తింటున్నాము. ఇంకా మా పాప అడుగుతుంది, "ఈ చెట్టు మనము నాటి ఎన్ని రోజులయింది మమ్మీ" అని. సో, నియర్లీ ఇట్స్ అబౌట్ మోర్ దాన్ 6 మంత్స్ అయిందండి. ఇదైతే కానీ చెట్టయితే చాలా చిన్నది. కానీ కాయలు బాగొస్తుంది. పెద్ద కాయలొస్తుంది. ఒకేసారి కాయదు గానియండి, ఒకసారికి 1 ఆర్ 2 కాస్తుంది. కానీ చాలా పెద్ద సైజొస్తుంది. దీన్ని నేను నర్సరీలో తీసుకున్నప్పుడు తాయి జామ నర్సరీ ఇచ్చినారు. కొంచెం బాగా పండిందంటే లోపల పింక్ కలర్‌గానే వస్తుంది. ఇది కొంచెం దోరగా ఉంది. మరీ పండుగా ఉంటే తినలేమని చెప్పేసి కొంచెం దోరగా ఉంది గదా అని కట్ చేసుకొని ఇప్పుడే నేను, పాప తినేసాము. ఈవినింగ్ స్నాక్ లాగా. ఇంక మా హస్బెండ్‌కి కొద్దిగా పెట్టాము. తనింకా రాలేదు డ్యూటీ నుంచి. ఇంక ఈ లోపల పాపకి డాన్స్ క్లాస్ టైమ్ అయిపోతుందని చెప్పేసి ఇద్దరము తినేసి కొంచెము ముచ్చట్లు పెట్టుకొని తర్వాత ఇంకా నేను, పాప రెడీ అయ్యి పాపని డాన్స్ క్లాస్‌లో వదలాలని చెప్పి రెడీ అవ్వమని చెప్తున్నాను. తను కూడా కొంచెం ఫాస్ట్‌గా తినేసి రెడీ అయ్యింది. ఇంకా చాలా కాయలు కాయాలనేసని కోరుకుంటున్నాము. ఈ వీడియో అంతే అండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.